తల్లి కృష్ణ, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఇల్లరా, కూర్చో నా దగ్గర కూర్చో. ఏం జరిగింది? తాతయ్య కావాలా? కృష్ణ, తాతయ్య ఎక్కడికి వెళ్ళిపోలేదు, ఇక్కడేగా ఉన్నారు, మనందరితో ఉన్నారు. ఇక్కడ మనందరి మనసులో ఉన్నారు, నీ మనసులో కూడా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళిపోలేదు. మీ తాతయ్య మనందర్నీ చూస్తున్నారు, అందరి మాటలు వింటున్నారు. ఒకవేళ మనకి ఏదైనా అనుకోకుండా ఇబ్బంది వచ్చినప్పుడు మనల్ని గైడ్ చేస్తూ ఉంటారు, మనకి ఏది సరైందో ఏది తప్పో చెప్తూ ఉంటారు. అందుకని తాతయ్య ఇక్కడే ఉండాల్సిన అవసరం ఏమీ లేదు, అవునా? మరి నువ్వే చెప్పు. కృష్ణ విచారంగా ఉందని తాతయ్య చూస్తే ఆయనకి అది నచ్చుతుందా చెప్పు? తాతయ్యని ఏడ్పించదలుచుకున్నావా? లేదు కదా. అయితే ఇక నుంచి నువ్వు ఇలా డల్గా ఉండకూడదు. సరే, మీ మమ్మీ అన్ని ప్యాక్ చేసిందా లేదా? ఒక పని చేయి, నువ్వు ఇక్కడే ఉండు, నేను మీ మమ్మీని పిలుచుకొస్తాను. మనం బయలుదేరాలి కదా, అన్నీ సిద్ధం చేసుకోవాలి. ఐఎమ్ సారీ, మేము నిరంజన్ గారిని కాపాడలేకపోయాం. ఏం ఆలోచిస్తున్నావు? నేను ఇప్పుడే చిన్నమ్మ గారి గది నుంచి వస్తున్నాను. ఆవిడ చాలా దెబ్బతిన్నారు సాగర్. బాబుగారిని అదే పనిగా తలుచుకుంటున్నారు. బాబుగారి ఫోటోను తన గుండెలుగా హత్తుకొని ఏడుస్తున్నారు. చిన్న పిల్లల ఈ పరిస్థితి రావడానికి తనని తానే నిందించుకుంటున్నారు. చిన్నమ్మ గారు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నించారు. ఏంటి? నేను చిన్నమ్మ వెంటనే మమ్మీ దగ్గరికి వెళ్ళాలి. ఉండు సాగర్, మనం ఆవిడకి ఎలాగైనా ధైర్యం చెప్పాలి. ప్యాకింగ్ అయ్యాక మనం ఇద్దరం ఆవిడ దగ్గరికి వెళ్దాం. సుప్రియ కూడా ఆవిడ దగ్గరే ఉంది. చిన్నమ్మ గారి దగ్గర ఉండమని నేను సుప్రియకు చెప్పాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవిడ ఒంటరిగా విడిచిపెట్టకూడదు. సరే, అయితే మనం తొందరగా సామాన్లు ప్యాక్ చేసుకుని మమ్మీ దగ్గరికి వెళ్దాం. సాగర్, నీ ఉద్దేశంలో మనం చేస్తున్న ఈ పని సరైందేనా? అంటే నా ఉద్దేశం, చిన్నమ్మ గారిని ఈ పరిస్థితిలో చూశాక మనం చేస్తున్నది తప్పేమో అని నాకు అనిపిస్తుంది. అమ్మగారిని సముదాయించడం కూడా చాలా కష్టంగా ఉంది. నేను ఇదంతా తట్టుకోలేకపోతున్నాను. మనం వెళ్ళి లేదు గంగా, అలాంటి ఆలోచన పెట్టుకోకు. జరుగుతున్నదంతా పూర్తిగా సరిగ్గా జరుగుతుంది. మనం అలా చేయాలని నాన్నగారు కోరుకున్నారు. భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని వర్తమానంలో ఉన్న ఈ బాధలను అందరూ భరించి తీరాల్సిందే. అతి త్వరలోని ఇవన్నీ కూడా సర్దుకుపోతాయి. మరి చిన్నమ్మగారు? మమ్మీతో నేను మాట్లాడతాను, నువ్వేం బెంగపడకు. ఇక పద, మనం అందరినీ సిద్ధం చేద్దాం. పదింకా రా. ఏమైంది? అరే, 2 టైర్లు పంచర్ అయిపోయాయి. ఇప్పుడు ఎలా మరి? ఇంకా సగం దూరం పైగా వెళ్ళాలి మనం.
ఏమైంది? ముందు వైపు 2 టైర్లు పంచర్ అయిపోయాయి. ఇప్పుడేం చేద్దాం? ఇక్కడ కనీసం దగ్గరలో ఏమీ కనిపించట్లేదు. వన్ మినిట్. ఆ ముందు వైపు ఏదో సైన్ బోర్డు ఉన్నట్టుంది. ఒకవేళ అక్కడికి వెళ్తే ఏమైనా తెలుస్తుందేమో. అనే మీరు పని చేయండి, మీరు ఇక్కడే ఉండండి, నేను గంగ వెళ్ళి చూసొస్తాం. వెళ్ళండి. ఏం జరిగింది ప్రదీప్? ఏమైందండి? అది గంగా, ఇటు ఇక్కడుంది. ఇటు చూడు, ఇక్కడ ఏదో రాసింది. గెస్ట్ హౌస్ 500 మీటర్స్ దూరంలో. గంగా, ఇప్పటికి ఇదే మంచిదేమో. ఇవాళ రాత్రికి ఇక్కడే ఉండిపోతాం. కానీ సాగర్, ఇక్కడ ఉండటం సేఫ్ కాదేమో. ఇక్కడ ఉండడం మంచిది కాదనిపిస్తుంది. కానీ రోడ్డు మీద ఉండిపోవడం కూడా సేఫ్ కాదు కదా గంగా. నానమ్మ, మమ్మీ కూడా మనతో పాటు ఉన్నారు. అక్కడే దిగుదాం, అక్కడి దాకా నడిచి వెళ్ళిపోదాం. పదా. ఓకే. మమ్మీ, నానమ్మ, అనయ్య, పక్కనే ఒక గెస్ట్ హౌస్ ఉంది. ఇవాళ రాత్రికి అక్కడే ఉండక తప్పదు. పదండి. జ్యోతి, కృష్ణ, లేవండి, పదండి. ఎక్స్క్యూజ్ మీ, రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయా? హలో, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయా లేదా? అలాగే ఎన్ని కావాలంటే అని ఉన్నాయి. గెస్ట్ హౌస్ ఖాళీగానే ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఈ చోటంత మంచిది కాదనిపిస్తుంది. ఇక్కడే ఉండాలి మనం. ఏం పర్వాలేదు. అర్ధరాత్రి అవుతుంది, కారు లేకుండా ఎక్కడికైనా వెళ్తాం. నానమ్మ ఉంది, మమ్మీ ఉంది, ఇంకా పిల్లలు కూడా ఉన్నారు. ఇవాళ రాత్రి ఇక్కడే ఉండి రేపొద్దునే లేచి వెళ్ళిపోదాం, సరేనా? ఎక్స్క్యూజ్ మీ, 3 గదులు కావాలి. మీరంతా కొంచెం అక్కడ వెయిటింగ్ రూమ్లో కూర్చోండి. నేను రూమ్స్ రెడీ చేసి తాళాలు మీకు ఇస్తాను. తొందరగా తీసుకురండి. నానమ్మ, మమ్మీ. చోటు బాగానే ఉంది, కానీ చాలా చెత్తగా ఉంది. నానమ్మ, నేను ఇప్పుడే వెళ్ళి తాళాలు తీసుకొస్తాను. ఎక్స్క్యూజ్ మీ. ఏడీనా అంకుల్? ఎవరు లేరా ఇక్కడ? ఈ తలుపు లాక్ చేశారే? తలుపు తాళం వేసి వెళ్ళిపోయాడేంటి? చాలా విచిత్రంగా ఉంది.
ఈ చోటు చాలా విచిత్రంగా ఉంది. రిసెప్షన్ లో కూర్చుని ఆయన మాయమైపోయాడు. పైగా బయట నుండి తలుపు కూడా మూసింది. ఎవరక్కడ? తలుపులు ఎందుకు వేసేశారు? అత్తయ్య మీరు కంగారు పడకండి. తలుపు తీయండి. హలో తలుపు తీయండి. తలుపు తీయండి బాబు. హలో లైట్ తలుపు తీయండి. నేను జాగ్రత్తగా ఉన్నాను, ఈ చోటు నాన్నమ్మ, బాగోలేదని. మీరేం కంగారు కృష్ణ, పడకండి. జాగ్రత్తగా అయిపోండి. పిల్లలు భయపడుతున్నట్టున్నారు. భయపడదు. ఎవరు భయపడదు? నువ్వేం భయపడుతున్నానమ్మా? భయపడండి. మమ్మీ ఈ తలుపులు ఎందుకు గంగా మూసేశారు? కిటికీ తలుపులు తీ. తలుపులు తెరవండి. అసలు ఏంటిదంతా? ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ కిటికీ తెరుచుకోవట్లేదు. కిటికీ ఎందుకు తెరుచుకోవడం లేదు నాన్న? అదే అర్థం కావట్లేదు. మీరంతా భయపడకండి. అందరూ ఒకే చోటు కూర్చోండి. వెళ్ళి కూర్చోండి. ఈ గెస్ట్ హౌస్ కి దగ్గరలోనే టైర్లు పంచర్ అయ్యాయి. వేరే గతి లేక మనం ఇక్కడికి వచ్చాం. బయట రిసెప్షన్ లో కూర్చుని ఆయన కూడా ఏదో వింతగా మాట్లాడాడు. అవునవును. ఇందులో ఏదో గందరగోళం ఉంది. నువ్వు అంటున్నది నిజమే సుప్రియ. ఇదేదో అనుకోకుండా జరిగింది కాదు. ఎవరో కావాలని మనల్ని ఇరికించాలని ప్రయత్నిస్తున్నారు. అవునవును. కానీ ఎవరై ఉంటారు? అదే మనల్ని నాకు ఎందుకు అలా అర్థం చేస్తారు? కావట్లేదు. ఎవరిది? ఎవరై ఉంటారు? మేరీ ముసుగు మాత. నేను దీన్ని వదలను. ఏయ్ ఏయ్ సాగర్! సాగర్! ఏయ్ ఎవరు ఎవరు మీరు? మీరంతా? ఏం చేస్తున్నారు? కూర్చో. ఏయ్! పిల్లలు జాగ్రత్త. అయ్యో ఎవరు కూర్చో. మీరంతా? జాగ్రత్త. ఎవరు మీరు? కూర్చో మర్యాదగా. అసలేంటిదంతా? ఏంటి మీరు ఎవరు? మీకేం కావాలి? ఏయ్ తాడు తీసుకో. అసలు ఏం జరుగుతుంది? అందర్నీ కట్టేసే. ఏం చేస్తున్నారు మీరు? ఎందుకు ఇలా చేస్తున్నారు? వాళ్ళ చేతులు మాత్రం కట్టద్దు. ఎందుకంటే వాళ్ళ చేతులతో ఒక మహా గొప్ప పని చేయించాల్సింది నాకు. ఏయ్! వదలండి. ప్రదీప్! ఏం చేస్తున్నారు? ఏయ్, మీరేం చేస్తున్నారు? ఏయ్, కృష్ణ! పద. వద్దు, నా కృష్ణ మతరా. వద్దు. నా ఎగో, కృష్ణ. పద. కృష్ణ, ఏం చేస్తున్నారు? కృష్ణ! ఏయ్ నా కూతురికి ఏమన్నా అయితే ఊరుకోను. వదలండి. ఏం చేస్తున్నారు? కృష్ణ! వదలండి. మా పాపను వదలండి. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏం కావాలి? తన్నేం చేయకండి. సాగర్! ఎందుకు చేస్తున్నారు ఈ పని? ఏమిటి ఘోరం? నీకు కావాల్సిన డబ్బేగా నేను ఇస్తాను. డబ్బు మొత్తం ఇచ్చేస్తాను. మా ఇల్లు కావాలా? అది కూడా ఇచ్చేస్తాను. నీ పేరు మీదే రాస్తాను. మా కుటుంబాన్ని ఏమీ చెయ్యొద్దు. నా కుటుంబాన్ని విడిచిపెట్టు. దయచేసి కనికరించి మా కుటుంబాన్ని విడిచిపెట్టేసి. వద్దు నాన్నమ్మ, నువ్వేం వాళ్ళని బ్రతిమలాడక్కర్లేదు. అరే అసలు నువ్వెవరు? మా కుటుంబాన్ని ఎందుకు ఇలా హింసిస్తున్నావు? జై మాతా, జై జై మాతా, జై మాతా. ఈ పిల్లుందే, ఇది నన్ను నానా కష్టాలు పెట్టింది. నా ప్రాణాలు తోడేస్తుంది. ఎప్పుడూ అదే మాట, నేనెవర్ని 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 అని. సరే, ఇవాళ నేను నువ్వు అడిగిన కోరిక తీర్చేస్తాను. ఇవాళ నేను నీకు ఎవరనేది చెప్పేస్తాను. చూస్తావా? 1 2 3 టంటడాయ్.
ప్రభా అత్తయ్య, ప్రభా నువ్వు నన్ను గుర్తుపట్టేశావా? చూడగానే గుర్తుపట్టేశావి. గుర్తుందా నీకు? నేను ఈ వేషం వేసుకొని మేలు మిసుగుమాత వేషంలో మీ ఇంట్లోనే మీతో పాటు ఉండేదాన్ని కదా. నేనెలా చెప్తే నువ్వు అలాగే చేస్తూ వచ్చావు. నేనేమో మిమ్మల్ని నా ఇష్టం వచ్చినట్లు ఆడించాను. నాకు ముందుగానే తెలుసు నీకేమో బుర్ర కొంచెం తక్కువని. కానీ ఇంత తెలివి తక్కువదను అని నేను ఎప్పుడూ అనుకోలేదు. అమ్మగారు తెలివినైతే ఒప్పుకోవాల్సిందే. కాంతమ్మ గారు తన గుడ్డి నమ్మకాల లోకంలో మునిగిపోయిందని నాకు తెలుసు. అత్తయ్య, నువ్వు చేస్తున్న పనేంటి? అయ్యో నువ్వు నువ్వు కూడా గుడ్డి నమ్మకాల్లో మునిగిపోయావు. నేను నమ్మలేకపోతున్నాను. కానీ భలే సరదాగా గడిచింది. నీ గుడ్డి నమ్మకాన్ని నేను నా స్వార్థానికి వాడుకున్నాను. భలే మజా వచ్చింది నాకు. మనిషి అన్నవాళ్ళు అసలు ఇంతగా దిగజారిపోతారా ప్రభా? నువ్వు డబ్బు కోసమేగా చేస్తున్నావు ఇదంతా? ఛీ! ఇదిగో ఈ చీ కొట్టడాలవి నా దగ్గర పనిచేయవు. సరే, నేను డబ్బు కోసమే పనిచేశాను. ఏ చెప్పు, అయితే ఏం చేస్తావు నన్ను? కానీ ఇప్పుడు నాకు డబ్బు అంటే విసుగొచ్చేసింది. ఇక డబ్బుతో నా కడుపు నిండదు. ఎప్పుడూ రక్తంతో నా కడుపు నిండుతుంది. మిమ్మల్ని హత్య చేయాలి. గనివ్వు ప్రభా ఇదిగో ఈ నీ కొడుకు సాగర్, అదిగో నీకిష్టమైన ఆ గంగ నా బిడ్డను చంపేశారు. నా వంశీని చంపేశారు. వంశీ చచ్చిపోయాడుగా, వాడు చచ్చిపోయాడు కదా. ఏం పర్వాలేదు, నా వంశీ చచ్చిపోయాడంటే ఇప్పుడు నీ కొడుకు కూడా చేస్తాడు. వద్దు. నువ్వేగా నా కొడుకుని చెప్పింది? లేదు, నువ్వే చంపావు కదా. వద్దు అత్తయ్య, వద్దు. నువ్వు నా కొడుకుని చంపావు కదా. నువ్వు నా కొడుకుని చంపావు కదా. ప్రభా వదిలే తన్ని. ప్రభా వద్దు, దాన్ని వదిలేయ్. అత్తయ్య, చంపేశారుగా. నా కొడుకుని చంపేశారు కదా. ప్రభా తన్నేం చేయకు. చూసావా ఎంత బాధగా ఉంటుందో. కన్న కొడుకు చచ్చిపోతుంటే చూసావు కదా ఎంత బాధగా ఉంటుందో. చూడు చంపేస్తాను వీడిని నేను. లేదు ముందు దీన్ని చంపేస్తాను నేను నిన్ను. చంపేరా? లేదు, ఇద్దరిని కలిపి చంపేస్తాను. అలాగే వీళ్ళిద్దరితో పాటుగా మీ అందరినీ కూడా చంపేస్తాను. ఒకవేళ మీ అందరినీ చంపేస్తే అప్పుడు మీ అందరి ఫ్యామిలీ ఫోటోల ముందు దీపం వెలిగించడానికి కూడా ఎవరూ మిగలరు. వెరీ ఫన్నీ కదా. వదినా, నీకు నిరంజన్ జ్ఞాపకం వస్తున్నాడా? నీకు నీ భర్త దగ్గరికి వెళ్ళాలనుందా? వద్దు, మరేం కంగారపడద్దు. నేనున్నానుగా, నేను పంపిస్తాను నిన్ను. కళ్ళు మూసుకో. వద్దు, ఇప్పుడే ఒక్క క్షణంలో నిరంజన్ దగ్గరికి పంపిస్తాను. వద్దు, కళ్ళు మూసుకో. వద్దు ప్రభావతి గారు, ప్లీజ్ వద్దు. అత్తయ్య అంత పంచేకు ప్లీజ్, దయచేసి అలా చేయకు. అయ్యో, నేను మర్చిపోయాను. మీ కుటుంబాలు ఒకరంటే ఒకరికి ఎంత ప్రేముందో మర్చిపోయాను. ఒకరికి దెబ్బ తగిలిందంటే ఇంకొకరికి నొప్పి పుడుతుంది. ఔచ్! సర్లే, అయితే నేను ఎవరిని చంపలేండి. ఇంకొక పని చేస్తాను. మీకున్న ప్రేమని పరీక్షిద్దాం, సరేనా? రెడీ? నువ్వు ఒక పని చెయ్యి. సాగర్కి, గంగకి, అమ్మగారికి తల ఒక కాగితం ఇవ్వండి. తీసుకురా.